జనరల్ ఎలక్షన్స్ 2024లో జనసేన పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత జూన్ 4వ తేదీన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తూ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. చిన్న పాపను తన 2 చేతులతో పొదిగి పట్టుకున్న పవన్ కళ్యాణ్ గారి పిక్ను పోస్ట్ చేసి సాయి ధరమ్ తేజ్ గారు ఈ విధంగా ట్వీట్ చేశారు. ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నౌ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఈ పిక్చర్ను, ఆ ట్వీట్ను చూసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు, యాక్టివిస్టులకు అప్పట్లో ఎక్కడో కాలింది. అలా కాలిన వాళ్లలో ఒకడు డాక్టర్ ప్రదీప్ కుమార్ చింత అనే ఒక ఎన్ఆర్ఐ. పేటీఎం ద్వారా లాభపడుతూ వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టుగా ఉంటూ, ఫారిన్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ కోసం పరితపించే ఇతడు రీసెంట్గా ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ సాయి ధరమ్ తేజ్ గారి ట్వీట్ను ఉద్దేశిస్తూ టార్గెట్ చేసింది. ఆ ట్వీట్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారి పిక్చర్ను షేర్ చేసి, పవన్ కళ్యాణ్ గారు మీ సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ, అన్నా క్యాంటీన్స్ చండాలంగా ఉంటున్నాయి అని ట్వీట్ చేశాడు ఈ డాక్టర్ ప్రదీప్ కుమార్. ఆ ట్వీట్కు సాయి ధరమ్ తేజ్ గారు రెస్పాండ్ కాకుండా ఉండవలసింది. కానీ బురదలో రాయి వేసి కెలుక్కున్నట్టుగా డాక్టర్ గారు మీరు ఉంటున్నది ఎక్కడా అని ట్వీట్ చేశారు సాయి ధరమ్ తేజ్ గారు. ఇంకేం, కోతికి కొబ్బరికాయ దొరికినట్టు మన డాక్టర్ కౌంటర్ ట్వీట్లు, కౌంటర్ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. పొరపాటున ఆ కౌంటర్ వీడియో చూడడం జరిగింది. చాలా ఫన్నీగా అనిపించింది. 2 సంవత్సరాల కుర్రవాడు బుజ్జిబుజ్జిగా నడుస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు కదా, అచ్చం అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు డాక్టర్ ప్రదీప్ అనేవాడు. ఇతడు బాలలపై అత్యాచారాల గురించి, నడి రోడ్డుపై రౌడీలు హత్య చేయబడ్డం గురించి, ఇసుక మాఫియా గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూ ఉంటే ఇతడి బుజ్జిబుజ్జి మాటలకు బుగ్గగిల్లి ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఎందుకంటే రౌడీలు, కేడీలు ఎక్కువగా ఉండే వైఎస్ఆర్సీపీని ఇతడు సపోర్ట్ చేస్తూ ఆ ప్రశ్నలు సంధించడం చూసి అలా అనిపించిందన్నమాట. సరే, ఇక అసలు పాయింట్ విషయానికి వద్దాం. ఇతడు సాయి ధరమ్ తేజ్ గారికి కౌంటర్ ఇవ్వడం కోసం చేసిన ఒక పిచ్చి ఆరోపణకు ఇది ఒక కౌంటర్ అని కూడా అనుకోవచ్చు. ఇతడు ప్రశ్నిస్తాడు కదా, మైనర్ అయినటువంటి కేవలం 16 సంవత్సరాలు కూడా నిండినటువంటి ఒక కృతి శెట్టి అనే హీరోయిన్తో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయినటువంటి వైష్ణవ్ తేజ్ అనే వ్యక్తి రొమాన్స్ చెయ్యడం ఏమిటి? నాన్న చిట్టి, సినిమాల్లోని నటన, రియాలిటీ రెండూ ఒకటే అనుకుంటున్నావా? అలా అయితే సినిమాల్లో చూపించిన భార్యాభర్తలు నిజ జీవితంలో కూడా భార్యాభర్తలుగా జీవితం కొనసాగించాలా? నువ్వు చెబుతున్నటువంటి ఆ రొమాన్స్ను షూటింగ్ సందర్భంలో ఒక 100 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చూస్తూ ఉంటారనే విషయం నీకు తెలియంది కాదుగా. ఫ్లడ్ లైట్స్ కూడా ఉంటాయనే విషయం కూడా నీకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదుగా. పాపం 16 ఏళ్ల వయసులో సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా అంటూ శ్రీదేవి గారు శృంగారం చిందిస్తే దానిని నీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఆవిడ ఆల్ ఇండియా నంబర్ 1 హీరోయిన్ అయ్యేవారా? ఒక లెజెండ్గా రూపాంతరం చెందేవారా? అసలు నీలాంటి నికృష్టులు ఎక్కువగా ఉంటే అమ్మో సినిమా అనేది ఉండేదా? కొన్ని 100 కోట్ల మంది ప్రపంచ జనాలను ఇంతగా అలరించేదా? థ్యాంక్ గాడ్. నీలాంటి అధములను, అక్కుపక్షులను కేవలం వైఎస్ఆర్సీపీ లాంటి అతి తక్కువ సైకో పొలిటికల్ పార్టీల్లోనే ఉండేలా రెస్ట్రిక్ట్ చేశాడు భగవంతుడు. అందుకే ఆ భగవంతుడికి వేల ధన్యవాదాలు.